హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయస్, మనమైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాం, తిరుమల తిరుపతికి. ఇక్కడ నుంచి అయితే మనకు వే వచ్చేసి 110 కిలోమీటర్ అవుతుంది. చూడండి, మీకు మ్యాప్ అయితే చూపిస్తా. సో గైస్, మనమైతే 2-3 అవర్స్ అయితే మనం జర్నీ చేయాలి, నైట్ జర్నీ. తర్వాత తిరుమల తిరుపతికి వెళ్ళి మనమైతే నైట్ విశ్రాంతి తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. సో చూద్దాం, మనకు రూమ్ అయితే మాట్లాడుకోవాలి. ఓకేనా? చలో గైస్. ఇది మాయాబజార్ సినిమా షూటింగ్ నడిచింది, పోయినాం ఆడ షూటింగ్ చూసినాం. ఆమని సుమన్ హీరో. అలిపిరి దాటిన తర్వాత ఘాట్ నడుచుకుంటూ పోతాం మనం అట్లా. గాయస్, రూమ్ అయితే తీసుకున్నాం. మార్నింగ్ అయితే 5 గంటలకు లేచి 6 వరకల్లా అలిపిరి మెట్లు ఎక్కడుకోవాలి. 3500 మెట్లు ఉంటాయి. పాదాభివందనతో దర్శనం చేయాలి. చలో గాయస్, అట్లా తిరుపతి వచ్చేసినాం. రూమ్ అయితే తీసుకున్నాం. ఇక ఫుల్ టైడ్ అయిపోయింది, పండుకొని పొద్దున స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్దాం. ఓకేనా? బండి కష్టాలు. చలో గాయస్, ఇప్పుడు లేచినాం. పూజ టైట్ ఉంది, ఫ్రెష్ అప్ దర్శనానికి వెళ్దాం. ఓకేనా? చలో, ఫ్రెష్ అప్ అయిపోయినాం. మంచిగా ఇక రూమ్ అయితే క్లోజ్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం టెంపుల్ దర్శనానికి. ఓకేనా? చలో గైస్. గాయస్, ఎంటర్ అయితే అవుతున్నాం మనం అలిపిరికి. చలో గాయస్, మెయిన్ ఎంటర్ వచ్చేసి ఇక్కడనే. చూడండి వెహికల్స్ చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ మొత్తం వెహికల్ మొత్తం స్కాన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము ఇక మెట్లు ఎక్కాలి, శ్రీవారి మెట్లు. చూడండి, ఏడుకొండలవాడ వెంకటరమణ చూడండి, వెంకటేశ్వర ఇక్కడ నుంచి దర్శిస్తుంది. చూడండి గాయ్స్, వెహికల్స్ చూడండి ఎట్లా ఇక్కడ అగ్గుపడుతున్నాయో, స్కాన్ అవుతాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇటు కార్స్, ఇటు లగేజ్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి బయటకు వెళ్ళొస్తారు. మళ్ళీ లెక్క కార్లో లోడ్ చేసుకోవాలి. అట్లా లోడ్ చేసుకొని డైరెక్ట్ అలిపిరి మెట్ల కాడికి వెళ్ళాలి. ఇక కార్ అయితే పైకి వెళ్తుంది. కొందరు కాళ్ళకి అయితే మెట్ల నుంచి వెళ్తారు, కొందరేమో కార్లు వెళ్తారు. ఇక తెలుసా, రుద్రాలు కాళ్ళు పేరుకున్న వాళ్ళు. ఓకే, చూడండి మనకు వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండలు చూడండి ఎట్లున్నాయో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓకే గైస్, మనం అలిపిరి మెట్ల కాడికి అయితే దర్శనం చేసుకుందాం. ఓకేనా? చలో గైస్, లగేజ్ మొత్తం కార్లు ఎక్కించి కార్ని పైగా మన తిరుమలకి అయితే పంపించేసినాం పైకి. సో మనమైతే అలిపిరి నుంచి మెట్లు ఎక్కాలి దేవస్థానానికి. సో ఆధార్ కార్డు ప్రూఫ్ అయితే తీసుకోవాలి కంపల్సరీ, ఒరిజినల్. చిన్న కార్డు నడుస్తుంది, పెద్ద కార్డు నడుస్తుంది. ఆధార్ కార్డు తోటి మనకైతే ప్రూఫ్ తోటి పైకి పంపిస్తారు, లేకుంటే అల్లుడు అయ్యారు లోపలికి. ఓకేనా? ఓకే గైస్, చలో వెళ్ళిపోం. శ్రీవారి మెట్లు అయితే ఇక్కడ నుంచి తిరుమల వే టు ఫుడ్ స్టార్ట్ అయిపోయింది, తిరుమల నడక దారి. ఓకేనా? చలో గైస్, ఇక డైరెక్ట్ మనం పైకి వెళ్ళి ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? చలో గైస్, మెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. శ్రీవారి మెట్లు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడ స్టార్ట్ చేస్తారు కొందరు. కొబ్బరికాయ కొట్టుడు అనేది రూల్ లేదు, అది మన ఇష్టం గాయస్. ఓకే, సో మనమైతే ఇక స్టార్ట్ చేద్దాం.
స్టార్ట్ అయింది. వెనుకల వెంకటరమణ గోవిందా గోవిందా. ఇంకా చూడండి అలిపిరి తిరుమల నడక మార్గం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. మాకు ఆర్డర్ స్టార్ట్ అయింది. ఇక మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి. ఓకే గైస్, చలో ఇక మనము డైరెక్ట్ అయితే కాలినడకన స్వామివారి దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోము. ఓకేనా, చలో. అరుణాచలం అయితే లేట్ అవుతుంది, లేకపోతే రేపు అయిపోతుంది. ఈరోజు అయిపోతుంది దర్శనం. లేదు లేదు చూడండి. ఓం నమో వెంకటేశాయ. చలో, ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి, మనం దర్శనకు పోదాం. ఓకేనా, చలో.
గాయస్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని, ఎందుకంటే టికెట్ తీసుకుంటే మనకు రూమ్స్ అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ, లేకుంటే కష్టమవుతుంది గాయస్. గోవిందా సక్సెస్ఫుల్లీ మెట్ల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకోవాలి, ఫ్రెష్ అప్ అయి. చలో గాయస్, ఆధార్ కార్డ్ తోటి అయితే రూము బుకింగ్ చేసారు. చూడండి మనకు నా రూమ్ తిరగాలి. రూమ్ మనకు నెంబర్ ఇస్తారు, రూమ్ నెంబర్ ఇంతకుముందు ఇస్తుండే, మరి ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి మీకు డీటెయిల్స్ చెప్తా. ఓకేనా? సరే గాయస్, రూమ్ అలాట్మెంట్ అయితే వచ్చింది. మరి కొత్తపేటలో మాకైతే రూమ్ అయితే ఇస్తారు. ఇక అంతలోపు అని చెప్పి మేమైతే కేశఖండం చెప్పి వెళ్తున్నాం, కళ్యాణ కట్ట. ఇక మంచిగా గుండు పిచ్చుకొని మంచిగా స్నానం చేసి స్వామివారికి అయితే దర్శించడానికి లైన్ అయితే పట్టాలి. చలో గాయస్, మేము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము అలిపిరి మెట్లు ఎక్కినాం కాబట్టి రష్ లేదు ఎక్కువ. చూద్దాం గాయస్, ఓకేనా? చలో. గాయస్ ఇప్పుడే కేశఖండం అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఉచిత భోజనశాల ఉంది. సో అక్కడికి వెళ్ళి భోజనం చేసి స్వామివారి దర్శనానికి బయలుదేరాం. ఓకేనా? సేలో గైస్ మనకైతే అనంతరం వచ్చేసి దద్దోజనం అయితే పెడుతుర్రు, అలాగే పెరగడం కూడా పెడతారు గైస్. ఏది తినే వాళ్ళు అయితే అది తింటారు. ఓకే, తర్వాత మనమైతే రూమ్ అయితే స్లాట్ బుక్ చేసుకున్నాం కదా గైస్. ఇక బయటకైతే వచ్చేసినాము. రూమ్ కోసం అని చెప్పి సర్చ్ చేస్తున్నాం. ఆఫ్టర్ 12 తర్వాత అయితే మాకు రూము ఫ్లాట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి మనకి సిఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అయితే చెప్పారు. దానికోసం అని చెప్పి మేము సిఆర్ఓ ఆఫీస్ ముంగట డిస్ప్లే ఉంది, డిస్ప్లే పైన మనకు మన నెంబర్ తోటి ఇంకా రూమ్ అవైలబుల్ అయిందా కాలేదని చెప్పి అక్కడ చూపిస్తారు. దాన్ని బట్టి మనమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ డిస్ప్లే అయితే మన నెంబర్ వచ్చింది అనుకో, డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్కి మనం నెంబర్ చెక్ చేయించుకుంటే మనకైతే రూమ్కి వేసి ఇస్తారు. ఓకే గైస్, 83 నెంబర్ వచ్చింది ఎంత ఇలా. సో అన్ని సామాన్ పెట్టేసుకొని ఇక మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. గోవిందా గోవిందా. చూడండి, తిరుపతి ఫ్రీ బస్సెస్ సపరేట్, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఫ్రీ బస్. దర్శనానికి వెళ్ళే మార్గంలో చూడండి, వెంకటేశ్వర గోవింద గోవింద ఎంత మంచిగా డిజైన్ చేశారో. గాయస్ ఫ్రీ బస్ ఉంటుంది కానీ టైం ఎందుకంటే మస్తు మంది ఉన్నారు అక్కడ అని చెప్పి మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్తున్నాం దేవస్థానం దగ్గరికి. అన్ని కొన్ని ఉన్నాయి. మీ టోకనే కదా మీది వెనకాల. దేవస్థానం దగ్గరికి వచ్చినాము. ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనము ఇట్లా వెళ్ళాలి. ఓకే గైస్, చూద్దాం. ఫోన్ అలా ఉంటుంది ఇద్దాం, లేకుంటే తెలుసు కదా డైరెక్ట్ వచ్చి మాట్లాడే. చలో గైస్, చూడండి గైస్, ఫ్రీ దర్శనం పబ్లిక్ అయితే పోతారు. మీకు బోర్డు పీసేయండి, పాదరక్షకములు. గైస్ చూడండి, భక్తులు అయితే చాలా ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి కొంచెం పబ్లిక్ అనేది తక్కువ ఉన్నారు. సో అయితే జల్లి అవుతుంది కావచ్చు. చూడండి గైస్, ఉచిత దర్శనంలకు పోదారి.
చలో గైస్. గోవిందా గోవిందా. గాయస్ మమ్మల్ని అయితే వెయిటింగ్ హాల్ 7 నుంచారు. ఆల్మోస్ట్ అక్కడ 19 ఇవి కూడా మొత్తం 26 రూమ్లు అయితే ఫుల్ అయిపోయినాయంట. ఇక ఇప్పుడే ప్రధాన పెట్టారు దద్దోజనం తింటున్నాం గాయస్. చలో గాయస్ సాయంత్రము 4 గంటలకు ప్రదక్షిణ స్టార్ట్ అది దర్శనానికి వెళ్తే మార్నింగ్ 4కి అయిపోయింది. దగ్గర దర్శనం 12 గంటలు చేసినాము. క్యూ లైన్ అంత పెద్ద ఉంది. ఇప్పుడే బయటకు వచ్చేసినాము. మొబైల్ తీసుకొని ఇప్పుడే షూట్ చేస్తున్నా గైస్. ఇప్పుడే రూమ్కి వచ్చేసిన అన్నీ సర్దుకొని లడ్డూలు ఇలా అన్నీ చేసుకున్నాం. సో కొంచెము ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళాలి కాబట్టి టైం సరిపోదని చెప్పి ఇప్పుడే షాపింగ్ చేస్తున్నా. ఇక చిన్న అయిపోతాయి ఓకేనా. షాపింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే 24/7 చాలా ఉంటాయి గాయస్. ఒక్క నిమిషం కూడా బంద్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే తిరుపతి ఎంత చూపించినా తక్కువనే గాయస్. ఎందుకంటే తిరుపతి గురించి తీయాలంటే ఒక 1 మంత్ వీడియోస్ వస్తాయి, అయినా సరిపోదు, అంత పెద్ద ఉంటుంది. సో మనం నేను ఏం చేస్తున్నాను అది తీస్తున్నా వ్లాగ్. ఇంకోటి ఏంటంటే తిరుపతి గురించి మొత్తం కావాలనుకుంటే యూట్యూబ్లో కానీ ChatGPT గూగుల్లో సెర్చ్ చేసినా మొత్తం డీటెయిల్స్ వస్తుంది. తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి. చలి ఘోరంగా పెడుతుంది సార్ గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఒక ½ అన్ అవర్లో మేము షాపింగ్ చేసి ఒక 2 గంటలు పడుకొని 8కి బయలుదేరుతాం శ్రీకాళహస్తి. చలి ఘోరంగా పెడుతుంది గాయస్. మేమైతే కొన్ని ఎందుకంటే ఇప్పుడు యాత్రకు వచ్చి 1 వీక్ అవుతుంది. ఇక్కడ కూడా మేము తీసుకోలేము సామాను షాపింగ్ అయితే వాళ్ళ ఎందుకంటే శ్రీకాళహస్తిలో తీసుకోం కాబట్టి తిరుపతిలో తీసుకుందాం అనుకుని ఫస్ట్ నుంచి అనుకున్నాం. సో షాపింగ్కి వచ్చేసినాం. ఇక నచ్చినన్ని తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం ఓకేనా. చలో గాయస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నా ఇంటికి. ఇంకోటి ఏంటంటే టోపీ అందరు తీసుకున్నారు కానీ నాకేం నచ్చలేవు ఇక్కడ. చూద్దాం మార్నింగ్ లేచి మళ్ళీ కాఫీ తిరుగుతా ఉంటుంది. మంచిగా దొరికి తీసుకుంటా, లేకుంటే శ్రీకాళహస్తి పోతా గారికి అక్కడ తీసుకుంటా. చూద్దాం ఎట్లయితే తెలియదు. ఓకే ఇంతవరకు వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.